కదా. సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలి ఇప్పుడు మిమ్మల్ని పంపితే మేము? బిగ్ బాస్ వల్ల సమాజానికి ఉపయోగం కూడా ఉందా ఏంటో కొంచెం చెప్తారా నవదీప్ గారు? నాకు ఇప్పుడు దాకా తెలియదండి నిజంగా. అయిపోయిందిరా. బిగ్ బాస్ అంటే ఒక రోత మందని తీసుకెళ్లేసి ఒక రూమ్ లో అంటే ఒక ఇంట్లో బంధించేస్తే వాళ్ళు కొట్టుకునేది తిట్టుకునేది చూడాలి, అదే ఎంటర్టైన్మెంట్. ఎవరైతే వైరల్ అయ్యి కాంట్రవర్సీలు ఉంటారో వాళ్ళే లోపల ఉంటారు. దీనివల్ల ఏం యూజ్ లేదు సమాజానికి. అయినా మీరు వెళ్ళారు కదా, మీ వల్ల ఏమైనా సమాజానికి ఉపయోగం ఉందా? లేదు. హాయ్ మై చింటూస్, ఈ బిగ్ బాస్ చూడడమే బొక్క అంటే మళ్ళీ అగ్ని పరీక్ష అంట. ఎవరైతే బిగ్ బాస్ కి వెళ్ళాలి 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 అని పిచ్చోళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళని పిలిచి మరీ అవమానిస్తున్నారు ఈ జడ్జెస్. చూద్దాం, నవ్వుకుందాం, ఎంటర్టైన్మెంట్ అయితే మీకు ఇష్టం చేస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇచ్చేయండి. పదండి. వస్తుంది అప్పుడప్పుడు వస్తుంది, ఒకరోజు ఎరగదీస్తా. పదండి చూద్దాం. ఒక 2 days అవకాశం ఇస్తే ఉప్పల్ అంటే ఓ వీడియోల వరకు చూసామా, దీంట్లో ఇట్లా కూడా ఉన్నాడని. కరెక్ట్. సో మీ ఇమేజ్ కరెక్షన్ కోసం మీరు ఎలాంటి వాళ్ళని ప్రజలు తెలుసుకుంటారు, అది మీకు మంచిది కాబట్టి మేము పంపాలని మీ ఉద్దేశం. మరి అంతే కదా, అందరూ వచ్చేది దానికోసమే కదా. లేకపోతే మీ బిగ్ బాస్ కి సమాజ సేవ చేయాలని కాదు కదా. ఎవరికి వాళ్ళు ఫేమ్ అవ్వాలని వస్తారు అంతే. అంతేనా? అది నా కోరిక. కరెక్టే కదా, బాగుంది. కానీ ఇన్ని వేల మందిలో 15 మందిని మాత్రమే పంపాలి అన్న రెస్పాన్సిబిలిటీ ఉన్న మేము మిగతావన్నీ చూసాం. అవి నాకు ఐ విల్ ఓట్ ఫర్ దెమ్ మోర్ దెన్ యూ. మిగతా వాళ్ళందరూ మీరేంటి ముందు నుంచే సెలెక్ట్ చేసుకుని ఉంటారు కదా, కానీ ఎందుకు అందరినీ పిలిచి అలా ఎర్రి ఫ్లవర్ ఇస్తున్నారు? నా ఫీలింగ్ జనరల్ గా, బయట ఫీలింగ్. దీనికి ఒక బీచ్ అవును అంటే ట్రాన్స్ కదా అని మీకెందుకు? వాడి అంటే ఆయన ఏదైనా అవ్వచ్చు, కానీ మీకెందుకు నాకు అర్థం కావట్లేదు. ఇంత మీరు పిలిచింది అంటే బిగ్ బాస్ గేమ్స్ ఆడుకోవడం అంటే గేమ్స్ ఆడించి ఎంటర్టైన్మెంట్ పొందడానికా? నువ్వు ట్రాన్సా బొక్క భోజనం అని అడగడానికా? మాకు ఇది అవకాశం కావాలని పుట్టే రాలేదే. మేము బట్టలు కొనుక్కున్నాం, ఒక 20,000, 30,000, 50,000 ఖర్చు అయింది మాకు. అలాంటి నిజాయితీ ఉన్న వాళ్ళకి ఇవ్వరా? నేను బెట్టింగ్ యాప్లు ఏం చేశానంటే 30 లక్షలు 40 లక్షలు ఇస్తాను, అన్యాయం చేయకుండా బెట్టింగ్ యాప్లు చేయలేదంటే జెన్యున్ అంటే నువ్వు జెన్యున్ కోసం నువ్వు మాట్లాడక అంటుంది బిందు మాధురు. నువ్వు ఏం చేసినావమ్మా? విన్నర్ అక్కడ కూర్చుని చూడండి. అదే ప్రజలకు ఎవరికైనా ఆపరేషన్ చేయించావా? రూపాయి పెట్టావా? ఏం పెట్టారు, ఎందుకు పెడతారు? జస్ట్ వచ్చి కూర్చొని అక్కడ వచ్చే వాళ్ళని నువ్వు ట్రాన్స్జెండర్ వా అద్దా ఇదా అని అడుగుతారు, అదే వాళ్ళ పని. అరే బిగ్ బాస్ వల్ల ఎవరికి ఉపయోగం లేదురా అంటే నువ్వు మళ్ళీ దాంట్లోకి వెళ్ళి ఖర్చు పెట్టుకుని దానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకు? వై 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 బిగ్ బాస్కి వెళ్ళిన ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వరు కదా. మీరు ఉండాలి, నేను ఉండాలి, ఈ షో హిట్ అవ్వాలి. ఇది చూసి మిమ్మల్ని సెలెక్ట్ చేయాలా? అవును. టచ్ చేస్తే చంప మీద కొడతారు. అన్న ఏంటన్నా దూరం నుంచి చెప్పారక్క ప్లీజ్. థ్యాంక్ యూ. మీరు వెళ్ళొచ్చు. దొద్దు మీరు వెళ్ళొచ్చు. అరే ఏంట్రా ఒక మనిషిని ఇలా అవమానిస్తారా? వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూస్తూ ఉంటారు, ఏంట్రా ఇది ఇలా చెప్తుంది. పాప ఆయన ఏదో వాళ్ళు చేయమన్నారు చేస్తున్నారు, దానికి ఇంత రియాక్ట్ అయ్యి చెప్పుతో కొడతా దాంతో కొడతా వేస్ట్. థ్యాంక్ యూ. వెళ్ళి చెప్పు మరి, ఎవరొద్దన్నారు? నా చెల్లెలు ఒకటే ఒక మాట అనింది, ఎప్పుడైనా తలెత్తుకొని ఎలా చెయ్యి అని. బానే చేస్తున్నావు కదా ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ ఏమన్నా, అవే చేసుకుంటుండు. బిగ్ బాస్ అన్నా నాకు అర్థం కావట్లేదు, నువ్వు తలెత్తుకొని చేయాలంటే బిగ్ బాస్ లో వెళ్ళాలండి. నాకు అర్థం కావట్లేదు. అరే బిగ్ బాస్ అనేది ఒక వేస్ట్ అన్నా, వేస్ట్. ఎందుకు ఏడుస్తున్నావు? ఐ హేట్ ద జడ్జిమెంట్ అంతే. ఓకే థ్యాంక్ యూ నాన్న. అంటే వీళ్ళు ఏదో నాకు అర్థం కావట్లేదు, వీళ్ళు చేసే షో అక్కడ నాగార్జున గారు కూడా చేయరనుకుంటా. ఓకే నవ్విస్తాడంట. నేను అనుకుంటున్నా, హలో నవదీప్ బేబీ ఏం చేస్తున్నావు అంటే, ఏం చేస్తా కూరగాయలు నేను చేస్తున్నా, నాకు కూడా వ్యాపారం కూడా జరగట్లేదు అంటారు. ఇలాగ నా స్లాంగ్ తో నేను నవ్విగలను. అరే సో మీ ఇద్దరులో ఒకళ్ళే గెలవగలుగుతారు, ఒకళ్ళే లోపలికి వెళ్ళగలుగుతారు. అరే ఎవర్రా మీరంతా, ఎందుకురా ఇదంతా?
అరే వీళ్ళు చేసే వింతలకి నిజంగానే వాళ్ళు చేసేది నిజమే అనిపిస్తుందిరా. కొంతమంది ఎందుకురా వెళ్తారు? అరే ఓకే బిగ్ బాస్ కి వెళ్ళాలనుకోండి, మీరు ఫేమ్ అయ్యారనుకో ఆటోమేటిక్గా వాళ్ళే మిమ్మల్ని పిలుచుకుంటారు, సెలబ్రిటీలు అది ఇది అని. మీరు వెళ్ళి ఇలా కొట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఏడవాల్సిన అవసరం కూడా లేదు, ఇలాంటి కర్మ కూడా చూడాల్సిన అవసరం కూడా మాకు ఉండదు. మంచిగా వినండి. అండ్ ఈ వీడియో నచ్చితే మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మన అకౌంట్లో మంచి ఎంటర్టైన్మెంట్, మంచి రియాక్షన్స్ అండ్ మేము రివ్యూస్ అనేవి వస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అప్పుడు దాకా అందరికి బాయ్ బాయ్ బాయ్. How much do you give him out of 10?